నల్గొండ జిల్లాలో హమాలీ పని చేసుకునే ఒక రచయిత 2 నవలలు రాసిండు. హమాలీ పని చేసుకుంటూ 2 నవలలు రాసిండు. ఆ నవలని ఏ పత్రిక చేసుకోలేదు, ఆ నవలని ఎవరు గుర్తించలేదు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గుర్తించిండు ఆఖరికి. అమెరికాలో సిలబస్ ఇప్పుడు అది వేముల ఎల్లయ్య రాసినటువంటి కక్క అనేటటువంటి నవల. అట్లాగే భూతం ముత్యాలు అనేటటువంటి ఒక నవల రచయిత ఉన్నాడు. ఆయన కూడా సూర అని ఒక నవల, పురుడు అని ఒక నవల రాసిండు. నేరెళ్ళ శ్రీనివాస్ గౌడ్ అనేటైనే బతుకుతాడు అనేటటువంటి గౌన్లోల మీద ఒక అద్భుతమైన నవల రాసిండు. అట్లాగే ఒక లంబాడి బాలాజీ నాయక్ అనేటటువంటి ఆయన ఒక నవల రాసిండు. తర్వాత వరకుమార్, గుండెపంగు వరకుమార్ అనేటటువంటి ఒక పోలీస్ కానిస్టేబుల్ 2 నవలు రాసిండు. నేను బానిసను గాను అని చెప్పి ఒక నవల రాసిండు. మనం అందరం గట్టిగా సపోర్ట్లు కొట్టాలి. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ 2 నవలలు రాసిండు. తెలంగాణ వైవిధ్యం చూడండి ఎంత అద్భుతం. ఒక బస్తాలు మోస్తాయని నవలు రాస్తాడు, ఒక కానిస్టేబుల్ నవలు రాస్తాడు. ఆ నేరెళ్ళ శ్రీనివాస్ గౌడ్ తాళ్ళెక్కుతాడు, తాళ్ళెక్కేటటువంటి ఒక ఆయన నవలు రాస్తాడు. అంటే ప్రజా సంస్కృతి, ఇక్కడ సాహిత్యము ప్రజలతోటి మమేకమైనటువంటి విషయాన్ని మనం విస్మరిస్తా ఉన్నాం. మనం కవులు రచయితలు అంటే వెంటనే మనం కాళోజీ పేరు, దాశరథి పేరు చెప్పి మాకు గొప్పోళ్ళు ఉన్నారు అని చెప్పి గుండెలు బాదుకుంటా ఉన్నాం. మరి ఈ వేములెల్లయ్యని ఎవరు పట్టించుకోవాలి? ఈ కానిస్టేబుల్ వరకుమార్ని ఎవరు పట్టించుకోవాలి? ఈ ఆటో తోలుకునే బాలాజీ నాయక్ నవల రాసిండు. నల్గొండ జిల్లాలో ఆటో తోలుకుంటాడు ఇప్పటికి. అంటే మన సాహిత్యాన్ని చూసేటటువంటి ఒక దృష్టి ఏమున్నది అంటే చాలా స్పష్టంగా కేవలం పండిత వర్గాలు రాసిందే సాహిత్యం, కేవలం శిష్ట వర్గాలు రాసిందే సాహిత్యం. వేదాలు కింది కులాలు ఎట్లయితే చదవద్దని చెప్పి అన్నారో సేమ్ అట్లాగే ఇవాళ అట్లాంటి ఒక దృష్టికోణం, ఒక మూస ధోరణి కొనసాగుతా ఉన్నది. ఈ మూస ధోరణిని తెలంగాణ సమాజం ఇవాళ బద్దలు కొడుతుందా లేదా, తెలంగాణ కవులు రచయితలు వాటి గురించి మాట్లాడతారా లేదా అనేటటువంటి ఒక ప్రశ్న, చారిత్రకమైనటువంటి ప్రశ్న మన ముందుకొచ్చింది. తెలుగు సాహిత్యంలో చాలా గొప్ప నవల రచయిత ఎవరు అని చెప్పి అంటే చాలా మంది ఒక 10 పేర్లు చెప్తే అందులో ఎక్కువ సార్లు వినబడే పేరు కేశవరెడ్డి. కేశవరెడ్డి ఎవరు అని చెప్పి అంటే రాయలసీమ నుండి బతకడానికి నిజామాబాద్కు వచ్చినటువంటి ఒక డాక్టర్. ఆయన 30 ఏళ్ల పాటు నిజామాబాద్ జిల్లాలో బతికితే ఒక్క అక్షరం కూడా తెలంగాణ గురించి రాయలేదు, ఒక్క మాట కూడా తెలంగాణ గురించి రాయలేదు. మొత్తం చిత్తూరు గురించే రాసిండు. అంటే ఎంత అప్రజాస్వామికమైనటువంటి విలువలు ఉన్నాయో చూడండి. మనం మళ్ళీ ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా గొప్ప నవల రచయిత ఎవరంటే మనకు అల్లం రాజయ్య పేరో సాహు పేరో చెప్పరు మనోళ్ళు. మళ్ళీ వెంటనే కేశవరెడ్డి గొప్ప నవల రచయిత అని చెప్పి అనుకొస్తారు. అంటే ఆయన సాహిత్యానికి ఆయన జీవితాచరణకి ఎంత తేడా ఉన్నదో మనం దాన్ని గమనించట్లేదు. కాబట్టి ఇట్లాంటి అప్రజాస్వామిక విలువలు పోయి ఒక మెరుగైనటువంటి తెలంగాణ సాహిత్యాన్ని మనం నిర్మించుకోవాలి అని చెప్పేసి అంటే కవులు రచయితల మీద ఒక పెద్ద బాధ్యత ఉన్నది. దానికోసం మనం విశాలమైనటువంటి ఆలోచనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎట్లాగైతే సామాజిక తెలంగాణ కావాలని చెప్పి నిర్ణయించినామో ఇవాళ మళ్ళీ మేము కవులు రచయితలుగా, బహుజన కులాలకు సంబంధించినటువంటి కవులు రచయితలుగా మేము ఏం చెప్తా ఉన్నామంటే పూలే అంబేద్కర్ ఆలోచన విధానంతో సాహిత్యాన్ని చూడాలి. ఎందుకు పూలే అంబేద్కర్ ఆలోచనతో చూడాలి? ఒక బాపనైనా అనుకోవచ్చు, ఒక వెలుమైన అనుకోవచ్చు, ఒక కమ్మాయిని అనుకోవచ్చు. మాకేం సంబంధం పూలే అంబేద్కర్ తోటి అంటే వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి 185% మంది ప్రజల కోసం ఆలోచించిండ్రు. ఈ దేశాన్ని గొప్పగా ప్రపంచం ముందు నిలబెట్టడానికి ప్రయత్నించారు. కాబట్టి వాళ్ళ ఆలోచన విధానంతో మనం సాహిత్యాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాం. కాబట్టి బహుజన దృక్పథంతో చూసినప్పుడు ఇవాళ మనకు అనేక విషయాలు అర్థమవుతాయి. తెలంగాణ వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ కార్యక్రమం తీసుకుంది తెలంగాణ సర్కార్. తీసుకుంటే కవులు రచయితలంతా చెర్రలకు నీళ్లు రాకముందే వీళ్ళ కవిత్వం మాత్రం దొరికింది. చెర్రలకు చెర్లు తవ్వడమే సురువు కాలేదు,
వీళ్ళు మిషన్ కాకతీయ పేరుతో పుటకు కవిత రాసిన కవి. మరి ఇవాళ రాయిర్రి రైతుల ఆత్మహత్యల మీద ఇవాళ మాట్లాడరు, ఇవాళ కలం కదలదు. ఇవాళ కొంతమంది కవుల్ని ప్రభుత్వం చెరువుల్ని చూడడానికి తీసుకెళ్ళింది. ఆల్రెడీ మన కవులందరూ అక్కడే ఉన్నారు, ఇక్కడ లేరు, హైదరాబాద్ లో లేరు, వాళ్ళంతా ఊళ్ళల్లో చెరువులు చూస్తా ఉన్నారు. మరి రైతుల ఆత్మహత్యల మీద ఎవరు రాయాలి? ఇది సవాల్. ఇప్పుడు అంటే మనము ఒక విషయాన్ని ఏం గమనించాలంటే, బాగా రద్దీగా ఉన్నటువంటి ఒక ప్లాట్ఫామ్ మీద మనం నిలబడితే, ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఎక్కాలంటే మనం ఆ మొదటి కాడ నిలబడి సరిపోతుంది, జనం నెట్టుకపోతారు అవతల సైడ్ మనల్ని, ఇక మెట్లెక్కాల్సిన పని లేదు. ఇవాళ తెలంగాణ సమాజం కూడా అట్లే ఉన్నది, నెట్టుకపోవడమే. మనం అక్కడ నిలబడితే చాలు, అవతల పక్కన నెట్టుకపోతారు అంతే. ఇక మనం రైతుల ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారా, ఇంకోట మనల్ని జూనియర్ అంటే ప్రధాన మెయిన్ స్ట్రీమ్ సంబంధించినటువంటి ఒక భావజాలం చాలా బ్లైండ్ గా కొనసాగుతా ఉన్నది. ఇది అప్రజాస్వామికం. 1000 ఏళ్ల పాటు తెలుగు సాహిత్యంలో కొనసాగినటువంటి దృక్పథం ఏదైతే ఉందో, మళ్ళీ ఇవాళ మళ్ళొకసారి అది కొనసాగుతూ ఒక అప్రజాస్వామికమైనటువంటి ధోరణికి కొనసాగుతున్నప్పుడు, మరి బాధ్యతాయుతమైనటువంటి కవులు రచయితలు చేయాల్సినటువంటి పని ఏంటి అని అంటే, ఒక ప్రత్యామ్నాయమైనటువంటి సంస్కృతిని, సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. అది అట్టడుగు వర్గాల నుండి మొదలు కావాలి. ఎవరైతే అట్టడుగున ఉన్నటువంటి జనాలు ఉన్నారో వాళ్ళందరి జీవితాలు ఆ పుస్తకాలకు ఎక్కాలి, ఆ అక్షరాల్లోకి రావాలి అని చెప్పేసి అంటే, కవులు రచయితలు ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి దృక్పథంతో సమాజాన్ని చూసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. లేకుంటే ఎప్పటిలాగే మళ్ళీ ఇప్పటిదాకా ఈ 1000 ఏళ్ల పాటు కొనసాగినటువంటి దృక్పథం ఏదైతే ఉందో అదే పద్ధతి కొనసాగి మళ్ళీ ఆ తర్వాత కాలంలో మనం రివ్యూ చేసుకునేటట్టుగా పరిస్థితి మారుతుంది తప్ప ఇంకా వేరే ఏముండదు. ఇవాళ మనందరికీ దర్శనం మొగిలే తెలుసు. మెట్ల కిన్నెర వాయిస్తున్నటువంటి కళాకారుడు, 12 మెట్ల కిన్నెర వాయిస్తున్నాడు. మహబూబ్నగర్ జిల్లాలో చాలా సుపరిచితమైనటువంటి మెట్ల కిన్నెర. ఆ మెట్ల కిన్నెర వాయిస్తున్నటువంటి కళాకారుడు ఏం చెప్తా ఉన్నాడు అంటే, మియా సాబు చరిత్ర చెప్తా ఉన్నాడు. మియా సాబు, ఆడాలేడు మియా సాబు అని చెప్పి పాడుతున్నాడు. ఆయన సాహిత్యం కాదు, ఆయన చరిత్ర కాదు. వాస్తవానికి అదే విషయాన్ని ఒక ప్రొఫెసర్ యూనివర్సిటీలో కూర్చొని కనుక రాసి ఉంటే అది ఈపీడబ్ల్యూలో అచ్చవుతుంది. ఎందుకు? తెలంగాణ ప్రాంతంలో మియా సాబ్ అనేటోడు ఒక పీపుల్స్ హీరో, ఒక ప్రజల హీరో. వాస్తవానికి మియా సాబు ఒక దారి దోపిడి దొంగ, వచ్చిపోయే ధనవంతుల్ని కొట్టి పేదలకు పంచిపెట్టినటువంటి ఒక ప్రజలకు ఇష్టమైనటువంటి మనిషి. ఆయన గురించి ప్రొఫెసర్ రాత్తనేమో అది ఈపీడబ్ల్యూలో వచ్చాయి, గొప్ప ఆర్టికల్ గా ప్రపంచానికి తెలుస్తుంది. అదే మన దర్శనం మొగిలయ్య బుక్కెడు బువ్వలేక 4 మెతుకుల కోసం కిన్నెర వాయించుకుంటూ పాట పాడితేనేమో ఆయన్ని పట్టించుకునే దిక్కుంటుంది. ఇది అప్రజాస్వామికం. ఇది ఒక సవాల్, మన సమాజం ముందు ఉన్నటువంటి ఒక సవాల్. మనం ఏ దృక్పథాన్ని కలిగి ఉన్నాం, మన సమాజానికి సాహిత్యం ఎట్లా ఉండాలి అనేటువంటి ఒక దృక్పథాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే సరైనటువంటి సాహిత్యం వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. లేకుంటే మళ్ళీ పాత ఆధిపత్యాలే కొనసాగుతాయి. కాబట్టి ఈ ఆధిపత్యాల్ని మనం బ్రేక్ చేసుకుంటూ ముందుకు పోవాలి అని చెప్పేసి అంటే, ప్రజాస్వామ్యయుతంగా ఆలోచించడం అనేది మొదలు కావాలి. అది కేవలం సాహిత్యంలో మాత్రమే కాదు, సమాజంలో కూడా అట్లాంటి ఒక దృక్పథం ఏర్పడాలి. తెలంగాణ అనేక మంది అమరవీరుల ఆశయాలతోటి, త్యాగాలతోటి ఏర్పడ్డప్పుడు దాని ఫలాలు ఎవరికి దక్కాలి, ఎవరికి దక్కుతా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం లోతుగా ఆలోచిస్తే మనం ఆటోమేటికల్ గా నిజమైనటువంటి చర్చకు దారితీసిన వాళ్ళం అవుతాం. ఈ సవాళ్ళని మనం అర్థం చేసుకోకపోవడం కారణంగానే సాహిత్యంలో కూడా ఒక రకమైనటువంటి అప్రజాస్వామికత వెలుగు చూస్తా ఉన్నది. దీన్ని ఎంత వీలైతే అంత తొందరగా మనం బద్దలు కొట్టుకొని ఒక నిజమైన సాహిత్యాన్ని, ఒక అచ్చమైనటువంటి ప్రజా సాహిత్యాన్ని, నిజమైన ప్రత్యామ్నాయ సాంస్కృతిక సాహిత్యాన్ని సృష్టించుకున్నప్పుడు మాత్రమే మన తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఈ నా ప్రసంగం పైన మీకు ఎలాంటి సందేహాలున్నా అడగచ్చు అని చెప్పి నేను చర్చకి మీ అందరినీ ఆహ్వానిస్తా ఉన్నా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.